ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానంకు సహోదరులందరికీ మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలని నాకు తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది. దేవుని గొప్ప కార్యాలు మీ జీవితాలలో, మీ కుటుంబాలలో జరగాలని ఆశిస్తూ ఉన్న దేవుడు అలాగా గొప్ప కార్యాలు చేస్తాడు. నాకు నమ్మకం అయితే ఉంది. ప్రార్థన అయితే చేస్తూనే ఉన్నా. ఆల్రెడీ ఎవరైతే ప్రార్థన చేయమని చెప్పారో చెప్పిన తర్వాత కాకుండా ఇప్పటి వరకు దేవునిని ఆశ్రయించినటువంటి వారందరి గురించి ప్రార్థన చేయటం జరుగుతూనే ఉన్నది. ఆమేన్. అలాగనే మీదటికి ఎవరైతే ప్రార్థన అవసరతల కొరకు వస్తారో వారి గురించి కూడా ప్రార్థన చేయటం జరుగుతూనే ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. మీ జీవితాలలో ఆయన చేసే గొప్ప కార్యాల ద్వారా. ఇక ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాము. వర్షాకాలంలో ఏ కుంట, చెరువు, ప్రాజెక్టు, ఏ కుంట చూసినా చెరువు, ప్రాజెక్టు ఏది చూసినా సరే నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. పైన అంచుల వరకు వచ్చి ఉంటాయి. వర్షాకాలంలో నిండుగా ఉంటాయి. అలాగనే ఉపవాసం చేసేటువంటి రోజున మన కళ్ళల్లో కూడా నీళ్లు అలాగా ఉండాలి. మన కళ్ళల్లో నీళ్లు ఉపవాస దినమందు వర్షాకాలంలో ఒక ప్రాజెక్టులో నీళ్లు ఎలాగైతే అంచులపై వరకు వచ్చి ఉంటాయో అలాగనే మన కళ్ళల్లో కూడా నీళ్లు నిండుగా ఉండాలి. ఎంత నిండుగా అంటే దేవునిని శాంతిపరిచేంతగా, ఆయన యొక్క కటాక్షము మనము పొందుకునే అంతగా, దేవుని కటాక్షము మన జీవితాల మీదకి వచ్చేంతగా మన కళ్ళల్లో నీరు అనేది ఉండాలి. అప్పుడు మనకి దేవుడు సర్వ కృపను అనుగ్రహించి మనల్ని అంగీకరిస్తాడు. మన జీవితాలను ఆశీర్వదించటము జరుగుతుంది. ఆయన చేయగలిగినటువంటి దేవుడు ఏదైనా సరే. ఇకపోతే లేఖనము సెలవిచ్చినట్లు మనం కళ్ళ ముందు ఉన్నటువంటి విషయాలను ఒకసారి చూసినట్లయితే ఆపోజిట్ గా ఉంటది. లేఖనం ఏం సెలవిస్తా ఉన్నదంటే దేవుని కటాక్షాన్ని పొందుకోవటం కోసం ఆయనను మీరు శాంతిపరచండి అని సెలవిస్తా ఉంది. మన కళ్ళకి వ్యతిరేకంగా ఏం కనపడుతుంది అంటే, మీరు వినే ఉంటారు, మన కుటుంబం మీదకి, మన మీదకి దేవుని ఉగ్రత ఉంది, దేవుడు కోపడుతూ ఉండ మన మీద, దేవునికి ఏదో ఒకటి మనం చేయాలా, లేకపోతే అప్పటి వరకు ఈ ఉగ్రత, ఈ కీడు ఇది మనల్ని విడిచిపెట్టిపోదు అని ఏం చేస్తారంటే, మన కళ్ళ ముందు మనం చూసేది వారి దేవుళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే బలి ఇవ్వటం కానీ, లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళు ఏం చేస్తారంటే వారి దేవుడిని శాంతిపరుస్తారు. యేసు ప్రభు కోరుకునేది ఏంటంటే ఆయనను శాంతిపరచడం ఎలాగంటే బలి కాదు. ఆయనకి ఈ బలి అవసరం లేదు. ఆయన వద్దంటాడు ఆయన. ఒకవేళ మీరు ఇప్పుడైతే అట్లాగ లేదు, కానీ అప్పుడు కూడా ఒకనొక సందర్భంలో కూడా ఆ బలులు లేవు అని ఆ పరిస్థితిలో ఉన్న వారి జీవితాల ద్వారా మనకి తెలియజేస్తా ఉన్నాయి లేఖనాలు. బలులిచ్చేటువంటి సమయమే అది. కానీ వారు ఏం చేశారంటే, అప్పుడున్నటువంటి వారు దేవునిని శాంతిపరిచారు బలి ఇవ్వకుండానే. ఆమేన్. లేఖనాల్లో ఉంది. బలిచ్చేటువంటి ఆ రోజుల్లోనే
దేవునిని శాంతిపరిచారు, దేవుని కటాక్షాన్ని పొందుకున్నారు. ఎంత కృప కలిగినటువంటి దేవుడు ఆలోచన చేయండి. ఆహాబు అనేటువంటి రాజు మితిమీరినటువంటి గర్వం అనుకోండి, అహంకారం అనుకోండి, తలబిరుసుతనం అనుకోండి, ఇక మీకు తెలిసింది ఏదైనా అనుకోండి, ఆ అధికార దర్పంతో ఏం చేస్తాడంటే ఒక అపోశోభం తెలియనటువంటి ఒక నీతిమంతుడిని పట్టుకొని చంపేస్తాడు. అపోశోభం తెలియనటువంటి ఒక నీతిమంతుడిని పట్టుకొని చంపుతాడు. చంపినందుకు దేవుని కోపము ఆ రాజు మీద మండుతుంది. ఎంత ఎంత నీకు డబ్బు ఉంటే, ఎంత నీకు అధికార గర్వం ఉంటే, అంత టయానికి అంత తిని ఆయన జీవితం ఆయన బతుకుతా, ఆయన సరిహద్దుల్లో ఉండి ఆయన జీవితాన్ని ఎల్లపుచ్చుకునేటువంటి ఒక మనుషుల్ని పట్టుకొని పాపం పుణ్యం లేకుండా, పాపం పుణ్యము విచారించాల్సిన స్థితిలో ఉండి నీతి న్యాయాన్ని మర్చిపోయి ఒక మనుషుని నిలువున చంపితే దేవుని ఉగ్రత మండి ఆ చంపినటువంటి ఆహాబు రాజు గురించి దేవుడు ఏమంటాడంటే, ఆ మనుషుని ఎలాగైతే చంపినవో రాజా, ఆ మనుషుణ్ణి నీవు దయతలచకుండా, పాపం అని అనకుండా, పూలు అని చూడకుండా ఎలాగైతే చంపినవో అలాగనే నిన్ను కూడా చంపుతా. సత్యం ఇది. అలాగనే నిన్ను కూడా కనికరం లేకుండా చంపుతా అని దేవుడు చెప్తే ఇక ఒకనొక దిక్కేమో కోపం, పట్టరాని కోపం. ఏమన్నా చేద్దామంటే దేవుడు కనపట్ట కదా, కోపం. ఇంకొక వైపు ఏమో భయం. దేవుడు చెప్పిందంటే అన్నంత పని చేస్తాడు, నా బతికేమైపోతుందా అనేటువంటి భయం. ఈ భయము ఆ మనుషుని మీదకు వచ్చి నిలబడిన తర్వాత ఈ గర్వాంధుడే, ఈ తలబిరుసుతనంతో అధికార గర్వంతో విర్రవీగినటువంటి ఈ ఆహాబు రాజే గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు రాలుస్తాడంట. ఎక్కడున్న మనగాడు ఎక్కడికి పడిపోయాడు. మనకి అంటే చలికాలం కానీ, చలికాలంలోనే బాగా చెప్తా ఉంటారు, ఫలానా ఏరియాలో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయినాయి, అమాంతం టెంపరేచర్, ఉష్ణోగ్రతలు అనేవి అమాంతం పడిపోయినాయి అని. అలాగనే అప్పటిదాకా అక్కడెక్కడో ఉన్నటువంటి ఆహాబు రాజు, అధికార గర్వంతో విర్రవీగినటువంటి ఈ ఆహాబు రాజు ఒక్కసారిగా నేల మీదకి వచ్చి పడ్డాడు. ఉపవాసం ఉండి గోనెపట్ట నడుముకి గోనెపట్ట కట్టుకొని, బట్టలు లేవు, ఉండా బట్టలు తీసి పక్కకు పెట్టి, రాజు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటాడు ఆ వస్త్రాలను పక్కకు పెట్టి గోనెపట్ట కట్టుకొని, మన కూరలలో ఉంటాయి కదా ఒడ్లు సంచులు, మొత్తం గోతాలు, ఆ గోతాన్ని కట్టుకొని నేల మీద పడి, ఆ రాజుగారు అప్పుడు దాకా మెత్తటి పాంపు మీద సుఖంగా నిద్రపోయిన మనిషి నేల మీద పడుకొని కళ్ళ నిండా, కంటి నిండా ఆ ప్రాజెక్టు కనుక ఎలాగైతే అంచుల దాకా నీరు వచ్చి ఉంటుందో వర్షాకాలంలో అన్ని నీళ్లు కళ్ళల్లో పెట్టుకొని దేవుని కటాక్షము కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు రాజుగారు. నిన్నటి దాకా ఏం చేసిండు? నిన్నటి వరకు చేసినటువంటి పని దయ్యగారు అధికారం ఉన్నదని పాపం పుణ్యం తెలియనటువంటి ఆ మనుషుడి ప్రాణాన్ని నిలువున తీసేసిండు. ఆ మనుషుని ప్రాణాన్ని తీసేసినటువంటి ఆ మనుషుడు దేవుని సన్నిధిలో నిలబడి ఇక నా ప్రాణానికి నీవే దిక్కు, నా ప్రాణాన్ని కాపాడు అని దేవుని సన్నిధిలో మొరపెట్టడం మొదలుపెట్టాడు.
దేవుని సన్నిధిలో మొరపెట్టడం, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇక దేవుడు తీక్షణంగా చూస్తా ఉన్నాడు. దేవుడు ఇట్లాగా చూస్తా ఉన్నాడు. ఉష్ణోగ్రతలు పడిపోతే, చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోతే మరి ఇంతగా పడిపోతాయి. ఏది ఇట్లా ఇటువైపు చూసి మళ్ళీ ఇటు చూసేలోపే అమాంతం పడిపోయాను. ఇంత తొందరగానా అని అంతగా దేవుడు ఆశ్చర్యపోయి అప్పటిదప్పుడే మనసు మార్చుకొని ఆ రాజు గురించి తిరిగి మళ్ళా దేవుడు ఒక మాట సేవకునికి చెప్పి పంపిస్తాడు. చూడండి, దేవుని కటాక్షము, దేవుని శాంతపరచడము ఒక నూరు లేని మూగ జీవాన్ని అర్పించటం ద్వారా కాదు, కానీ మనుష్యుని యొక్క హృదయము కన్నీటితోటి నిండిపోయి మార్పు చెందటం ద్వారా దేవునిని శాంతిపరచవచ్చు అని ఆ రోజుల్లో బలిచ్చేటువంటి ఆ రోజుల్లో కూడా ఉంది. ఆ రోజుల్లో కూడా అని కాదు, కానీ ఆ రోజుల్లో ఉంది. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, ఇక దేవునికి బలి ఇవ్వాలి కదా, ఈ ఫార్మాలిటీ ఇది సాధారణమైనటువంటి విషయం, ఇది బలిద్దాం అని ఇచ్చేటోళ్ళు అది. కానీ అసలైనటువంటి ఫార్మాలిటీ ఏంటంటే, అసలైనటువంటి బలి ఏమిటంటే, మనస్సు అనేది కన్నీటితో కళ్ళు నిండిపోవటం ద్వారా దేవుని వైపు దొరుకుతుంది. ఇది కావాలి దేవునికి. దేవుడు చూసిండు కదా, నీకు ఒకటేసారి టెంపరేచర్ పడిపోయింది, ఒకటేసారి ఉష్ణోగ్రతలు అన్నీ పడిపోయినాయి అని చెప్పానని చూసి, ఎక్కడో ఉన్నటువంటి ఈ ఆహాబు రాజు, ఆ నాబోతుని చంపినటువంటి ఆహాబు రాజు ఇంతగా నేల మీదకి వచ్చి కోనపట్ట కట్టుకొని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తా ఉంటే చలించిపోయి దేవుడు చలించిపోయి సేవకునికి ఒక మాట చెప్పి పంపిస్తాడు. ఎంత కనికరము కలిగినటువంటి దేవుడు ఎంతగా కృప చూపటానికి ముందుకు వచ్చి నిలబడ్డాడో చూడండి. బలివ్వటము తప్పని కాదు, కరెక్ట్. బలివ్వటం కూడా అప్పటి పరిస్థితులను బట్టి కరెక్ట్, ఇప్పటి పరిస్థితులను బట్టి ఇంకా కరెక్ట్. ఎంత పిచ్చిలేగుతా ఉందని అనుకుంటా ఉన్నారా? అదేం కాదు, కరెక్ట్. అప్పుడంటే బలివ్వటం అనేది సాధారణంగా అందరూ బలిచ్చేటోళ్ళు, మామూలే అది. కానీ అసలైనటువంటి దేవుడు కోరుకునే బలి ఏంటంటే, హృదయాన్ని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని దేవుని వైపు తిప్పటం. దేవుడు కోరుకునే బలి, అసలైన బలి ఇది. ఇప్పుడు బలి ఏంటో తెలుసా? ఇందాక చెప్పే కదా, ఇప్పుడు ఇచ్చినటువంటి బలి అసలైన బలి అని యేసు ప్రభు బలి అవ్వటం. ఇదే పెద్ద కన్ఫ్యూజ్ ఏం లేదు. యేసు ప్రభు మనందరి తరపున బలైపోయింది కదా ఒకటేసారిగా. ఇక యేసు ప్రభు ద్వారా మనకిప్పుడు పాప క్షమాపణ అనేది కలుగుతా ఉంది, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు చూస్తే మన వాక్యంలో ఇంత గొప్ప రాజుకి దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానం ఒకసారి మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27, 28, 29 వచనాల్లో రాయబడి ఉన్నది. మొదటిగా 27వ వచనం చదువుకుందాం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. చూడండి, ఇక గోనెపట్ట కట్టుకొని పడుకొని బాధపడతా ఉన్నాడు. అనవసరంగా తలకెక్కి అధికారం ఈ చెడు పనులు చేయటం వల్ల ఇంతగా దేవుని శాపం అనేది వచ్చి పడ్డది. రేపటి రోజు నా రాజ్యం ఏమవుతుందో, నా పిల్లలు ఏమవుతారో, నా భార్య ఏమవుతుందో, నా ఇల్లు ఏమవుతుందో, నా గొడ్డు గోద ఏమవుతాయో అని బాధపడుకుంటా కళ్ళ నీళ్లు పెట్టుకొని ఉపవాసం చేస్తా ఉన్నాడు. ఎందుకు తెచ్చుకున్నావు?
చెప్పు, ఎందుకు తెచ్చుకున్నావు ఇంత? నువ్వు ఎంత అధికారం నీవు నెత్తి మీద ఉండా, అన్నవే తింటావు, నీళ్ళే తాగుతావు. బంగారం అయితే తినవు కదా, తింటే సత్తం. నాకు అధికారం ఉంది, నేను ఏమైనా చేస్తా అని ఆ బంగారం తిన్నదే అనుకో, సత్తం అప్పుడే. అందుకే ఎంత దేవుడు గొప్ప స్థితిని ఇచ్చినా ఒకసారి కింద మట్టిని చూడాలా, తర్వాత శరీరాన్ని చూడాలి. రెండు ఒకటే, ఆ మట్టి ఈ శరీరం రెండు ఒకటే అని ఆలోచన పెట్టుకోవాలి. ఇటువంటి ఆలోచనలు వస్తే ఆ కొటేషన్ రాసి నీటి మీదనో, ఆ బండికో, లేకపోతే కారులోనో పెట్టుకోవటం మంచిది. ఇదేదో ఏటో ఈ జీవితం తిరిగేటట్టుంది, ఈ కొటేషన్ అన్న చూస్తే ఒకసారి మన జీవితం అనేది అదుపులో ఉంటుంది అనుకున్నటువంటి ఆలోచన కనుక చేసి ఆ కొటేషన్ రాసి పెట్టుకోవాలి. ఈ భూమి ఒకటే, ఈ శరీరం ఒకటే అని కొటేషన్ రాసుకోవాలి. కళ్ళకు కనిపించినట్టు పెట్టుకోవాలి. ఎవరు? ఈ అధికార దర్పం చూపిస్తారు కదా అప్పుడప్పుడు, అటువంటి వాళ్ళకి ఇది అవసరం. అప్పుడప్పుడన్నా ఈ కొటేషన్ చూస్తే వాళ్ళు మనుషు అనే ఆలోచన గుర్తొస్తుంది. అందుకు ఈ రాజు చేసినటువంటి ఆ దౌర్భాగ్య పనిని బట్టి ఆ నేల మీద పడుకొని ఇక ఏడుపులు పెడబొబ్బులు అంతా ఇంత కావు. ఆ తర్వాత దేవుడు చెప్తా ఉన్నాడు, ఇంతగా కన్నీటితో ప్రార్థన చేస్తే ఏటో పోదు. దేవుని సన్నిధిలో కార్చినటువంటి కన్నీరుకి సమాధానము దేవుడు తప్పక దయచేస్తాడు. ఎటో పోదు ఆ సమాధానం, మన దగ్గరకే వస్తుంది. చెప్పింది కదా ఇంకా దేవుడు ఏలీయాకి చెప్పి పంపిస్తాడు. తర్వాత వచనంలో రాయబడ్డది, ఆహాబు నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలంనందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలంనందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదను. ఆ అపాయం అనేది దేవుడు ఏదైతే శాపాన్ని పెట్టిండో ఆ శాపం అనేది ఆ మనుషుని సమయంలో కాకుండా ఆ మనుషుని సంతానం యొక్క సమయంలో నేను తీసుకొస్తా. ఇప్పుడు ఆ మనుషుడు దేవునికి ఉపవసించి కన్నీటితోటి ప్రార్థన చేసిన దానిని బట్టి అతని ప్రార్థన నేను అంగీకరిస్తూ ఉన్నా. అతనికి నా కటాక్షాన్ని చూపించి అతని దినములలో ఈ ఉగ్రత అనేది రాకుండా ఆపి అతని తరువాత అతని సంతానం మీదకి తీసుకొని వస్తా అని దేవుడు వాగ్దానం చేసి పంపిస్తాడు. ఆ రోజుల్లో బలివ్వటం ఉంది. బలివ్వకుండా దేవుని సన్నిధిలో కన్నీటితోటి ప్రార్థన చేస్తే ఇంత గొప్పగా దేవుడు కటాక్షం చూపించాడు. ఏది? ఈ అధికారంతో విర్రవేగిన మనుషుడికి దేవుడు అంత గొప్పగా కటాక్షాన్ని చూపించాడు. మన జీవితాల్లో ఈ కటాక్షము రాకుండా మానదు. మనకైతే అంత అధికారం లేదు. అంత అధికారం ఉన్నా సరే తెగించి ఆ రాజుగారి లాగా మనం బతకం. అంతో ఎంతో దేవుని భయం అనేది ఉన్నది కదా, ఉంచుకోండి. దేవుని భయాన్ని ఉంచుకోండి, లేకపోతే ఘోరమైనటువంటి శాపాలకి గురి కావద్దు, తర్వాత వచ్చే వారిని గురి చేయొద్దు. ఈ రాజుగారి కుమార్తెలు అనుకోవచ్చు, ఆస్తులు ఇచ్చినట్లుగా శాపాలను తీసుకొచ్చి పెట్టిండు ఈ అయ్యా, ఈ తాత, ఈయనే మనిషి అని చెప్పనని ఆ రాజు కుమారులు ఆ రాజు యొక్క మనవళ్ళు అనుకోవచ్చు. ఏం మనుషో ఏమో, ఆస్తులు ఇచ్చినట్లు మా మీదకి శాపాలను కూడా తీసుకొచ్చి పెట్టిండు అని తిట్టనటువంటి వారు ఉన్నారు. ఆశీర్వాదాన్ని, నెమ్మది కలిగేటువంటి జీవితాన్ని ఇస్తే ఒక పేరు అనేది ఉంటుంది పెద్దగా, కుటుంబానికి యజమానుడిగా. ఆ పేరుని చెడగొట్టుకుంటే ఇంట బయట నా వార్త, ముఖం మీద తిట్లే.
భరించరానటువంటి అవమానం. ఎందుకు అవంతే? అటు బతికున్నప్పుడు అవే, చనిపోయినాక అవే, ఆ తర్వాత సంతానం ద్వారా అవే. అదే ఇంకా జీవితాంతం. ఇంకెందుకు మరి జీవితం బతికి? అందులో మా రాజుగారి స్థితి, రాజు మళ్ళీ అందులో ఏదో మామూలు మనిషి కూడా కాదు. ఆ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు కొట్టివేయటానికి సమర్థుడు. ఆ పరిస్థితులన్నిటినీ తీసివేయటానికి దేవుడు సమర్థుడు. ఎలాగంటే కన్నీటితోటి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు కటాక్షము చూపుతా అని వాగ్దానం చేసే దేవుడు. కటాక్షము చూపించుండు కదా, కటాక్షము చూపించే దేవుడు ఆయన. బలులు ఇవ్వటం ద్వారా కాదు, మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు కళ్ళల్లో ఉన్నటువంటి నీటిని మనం బయటికి తీయాల. ఉపవాసం ఉండి నడువుల మీద చేతులు పెట్టుకొని ఏదో పెద్ద అధికారిలాగా చేతులు కట్టుకొని చేతి కింద 10 మంది మనుషులు ఉన్నారు, పని చేపిస్తున్నా అనేటువంటి స్థితి కాకుండా ఆ రోజున తగ్గిపోయి దేవుని సన్నిధిలో దేవుని ముందు నిలిచినట్లయితే ఆయన చేస్తూ ఉన్న వాగ్దానము ద్వారా మనము దేవుని సన్నిధిలో అంగీకరించబడతాం. ఈ రోజున మన దేవుని వాగ్దానం ఏమిటంటే మలాకి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం, దేవుడు మనకు కటాక్షము చూపినట్లు ఆయనను శాంతిపరచుడి. ఆయన మనకు కటాక్షం చూపించేటట్లుగా శాంతిపరుద్దాం. ఎలాగా? ఉన్న వాటిని అన్నిటినీ పోగొట్టుకునేటట్లుగా. ఆ రాజన్న, ఆహాబు రాజన్న ఆయన మీదకి వచ్చేటువంటి శాపాన్ని ఆయన మీద కాకుండా తర్వాతకి పోస్ట్ పోన్ చేసాడు, వాయిదా వేయించుకున్నాడు. ఆ తర్వాత వచ్చేటువంటి సంతానం మీదకి. ఈ రోజున మనకి అంతకు మించినటువంటి యోగ్యత ఉంది. ఎందుకంటే క్రీస్తు బలి అయ్యి ఉన్నాడు. క్రీస్తు ద్వారా మనము ఎన్ని శాపాలు ఉన్నా సరే క్రీస్తు రక్తంలో కడగబడితే అన్ని కొట్టివేయబడతాయి. అలాగనే కన్నీటిలో ఉన్నటువంటి ప్రార్థన ఆయన కటాక్షాన్ని మన మీదకి తీసుకొచ్చి సమస్త దోషాలని పరిహరిస్తుంది. ఏ దోషమైనా సరే. మళ్ళీ అప్పుడులాగా మన మీద ఉన్నాయి, మన పిల్లల మీద పోతాయేమో అని అనుకోవటానికి లేదు. యేసు ప్రభు బలి అయిండు. ఆ గొర్రె పిల్ల రక్తంలో మనము కడగబడితే మనకి ఉన్న శాపాలన్నీ తొలగిపోతాయి. మళ్ళీ ఆ తర్వాత కూడా నేను చేసే పనులు చేస్తానంటే మళ్ళీ అట్లా కుదరదు. బాప్టిజం తీసుకున్న తర్వాత గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన తర్వాత నీతి కలిగిన జీవితము. ఆమేన్. ఆ తర్వాత అధికార దర్పం ఇంకా అన్ని పనికిరావు. దేవుని ముందు వినమ్రత ఉండాలక. ఆమేన్. ఆ వినయము కొరకు ఆయన కటాక్షం మనం పొందుకున్నట్లు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వ శరీరులకు ఆధారమయ్యుండి సర్వ శరీరులకు నీవు చూపిన నీ రక్షణను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, నీ సన్నిధిలో తండ్రి ఈ ఉదయకాలమందు చేయుచు ఉన్న ఉపవాస మనవులను అంగీకరించి ఇందులో తండ్రి అయా శాంతిపరచుచు ఉండగా మీ కటాక్షమును మా మీదకి తీసుకొని వచ్చి మా కన్నీటిలో ఉన్న ప్రతి ప్రార్థనకి సమాధానమును దయచేయమని, మా కన్నీటిలో ఉన్నటువంటి అయా ఇదిగో కన్నీటి యొక్క అయా బలహీనతలను జ్ఞాపకము చేసుకొని కన్నీటిలో ఉన్నటువంటి ప్రతి అయా లోకపు శాపాలను జ్ఞాపకము చేసుకొని మా కన్నీటి నుంచి పరిశుద్ధుడ మమ్మల్ని విడిపించమని, మా కుటుంబాలలో ఉన్నటువంటి జీవితాలలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి ప్రతి బాధ నుంచి నీ దయగలిగిన నామమును బట్టి ఉపవాసించి ప్రార్థిస్తూ ఉండగా నీ కృపను చూపించి సహాయమును దయచేయమని, నీ కృపను చూపించి కనికరమును అగపరచమని నీవు కటాక్షించగలిగిన సమర్థుడవు కనుక మీ సన్నిధిలో పరిశుద్ధుడా నీ కటాక్షము కొరకు కన్నీటితో నిలిచి ప్రార్థిస్తూ ఉండగా మీకు మహిమ కలుగునట్లుగా ఈ మనవులను దీవించమని ఈ పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు యేసుక్రీస్తు నామమున వేడుకొనుచు నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.